హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన రెసిపీ వచ్చి థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా, క్యారమెల్ రవ్వ పుడింగ్ కేక్ ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి ఇది ఎలా చేయాలో చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రుచికరమైన క్యారమెల్ రవ్వ పుడింగ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం అయితే ఫస్ట్ మనం ఒక చిన్న కప్లో పాలు తీసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండి, మొక్కజొన్న పిండి వేసుకోవాలి. మొక్కజొన్న పిండి లేకపోతే ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసినా పర్వాలేదు. సో రెండింటిలో ఏది వేసినా పర్వాలేదు. అలాగే మనం మొక్కజొన్న పిండి ఓన్లీ తీసుకుంటే ఇందులో వెనిలా ఎసెన్స్ వేస్తే బాగుంటుంది. లేదు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే వెనిలా ఎసెన్స్తో ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పౌడర్ వేయండి. బట్ నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు, నేను వేయట్లేదు. ఇప్పుడు ఒక అరకప్పు దాకా చక్కెర తీసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇది ఒక క్యారమెల్ లాగా మనకి తయారవుతుంది. అలా వదిలేస్తే మాడిపోతుంది. ఇలా కంటిన్యూస్గా కలిపి మంటని హై ఫ్లేమ్లో పెడితే త్వరగా క్యారమలైజ్డ్ అయిపోతుంది. ఇది మరి మాడిపోకుండా చూసుకోండి. ఇది మాడిపోతే చేదు వచ్చేస్తుంది. దగ్గరే ఉండి కలుపుతూ చూసారా, ఒక 5 నిమిషాల్లో మనకి ఇలా తయారైపోతుంది. ఇంకా మనకైతే క్యారమెల్ అయిపోయింది. షుగర్ మొత్తం కరిగిపోయేలాగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా షుగర్ అంతా కరిగిపోయి కొంచెం గోల్డెన్ షేడ్ వస్తుంది. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ క్యారమెల్ని ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెలోకి తీసుకోండి. లేదంటే కేక్ ప్యాన్లోకి అయినా పర్వాలేదు. నేనైతే ఫ్లాట్గా ఉండే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్యారమెల్ని ఈ గిన్నెలో వేసేయండి. ఇప్పుడు ఇది ఈ గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఒకసారి ఇలాగా రౌండప్ చేయండి. సో ఇలా చేసి ఈ గిన్నెని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పాలు మరిగించడానికి వేరొక గిన్నె తీసుకొని నేనైతే ఒక 1/2 లీటర్ దాకా పాలతో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 లీటర్ పాలను గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ పాలు అనేవి ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుంది. సో ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా చేసుకునే రవ్వ. సో అది వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ వెంటనే కలుపుతూ ఇలా వేసుకోండి. లేదంటే ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా మొత్తం రవ్వ అంతా వేసుకొని రవ్వ మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. రవ్వ అనేది తొందరగా ఇందులో ఉడికిపోతుంది. ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కదా పాలు. సో రవ్వ ఉడికిందో లేదో చూసుకొని రవ్వ ఉడికిపోగానే ఇందులోకి రుచికి తగినంత పంచదార వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం కరిగి పాలల్లో కలిసేలాగా ఇలా కలుపుతూ పంచదారని కరిగించుకోండి. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఇక్కడ కార్న్ఫ్లోర్ పాలని రెడీగా పెట్టాం కదా, ఒకసారి ఇలా కలుపుకోండి. లేదంటే కార్న్ఫ్లోర్ మొత్తం అడుగు పట్టేస్తుంది. ఇలా కలిపి ఈ పాలల్లో వేసుకొని ఈ కార్న్ఫ్లోర్ పాలు వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ కార్న్ఫ్లోర్ పాలు వేసిన తర్వాత కొంచెం కలర్ కోసం నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను. లేదు అంటే కుంకుమ పువ్వు వేసినా పర్వాలేదు. బట్ నా దగ్గర కుంకుమ పువ్వు లేదు. సో అందుకని నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ విధంగా ఈ పాలన్నీ చిక్కగా మనకి కేక్ బ్యాటర్ లాగా వచ్చేయాలి. సో కస్టర్డ్ పౌడర్ పాలు వేసిన తర్వాత ఇదంతా చిక్కబడడం అయితే స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూసారా ఎలా చిక్కబడిందో? ఇది మనకి కేక్ బ్యాటర్ లాగా రావాలన్నమాట. చూసారు కదా, ఇలా రావాలి. కేక్ బ్యాటర్ ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇంకా ఇదైతే రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి మనం క్యారమెల్ వేసి పెట్టుకున్నాం కదా, సో ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఇది మొత్తం ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి.
ఈ విధంగా వేసిన తర్వాత పైన ఫ్లాట్గా వచ్చేలాగా ఇలా ఏదైనా గిన్నెతో కానీ గరిటెతో కానీ ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఒక 2-3 సార్లు గిన్నెని ట్యాప్ చేయండి. ఈ విధంగా కిందకి కొట్టండి. ఇలా కొడితే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పైన మూత పెట్టండి. దీనిపైన సరిపోయే మూత పెట్టేసి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నె మునిగేలాగా మనం జున్ను ఎలా ప్రిపేర్ చేస్తామో సో అలాగనమాట. లేదు అంటే ఇడ్లీ పాత్ర తీసుకున్నా పర్వాలేదు. ఇలా అడుగున వాటర్ వేసి ఏదైనా స్టాండ్ని కానీ ఇలా గిన్నెను కానీ పెట్టేసి మనం ఇడ్లీ కోసం అయితే ఎంత వాటర్ వేస్తామో సో అంత వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గిన్నెని ఇందులో వాటర్ బాగా మరిగిన తర్వాత పెట్టండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ గిన్నెలో పెట్టేసి ఆవిరి బయటికి వెళ్ళకుండా మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక 35 నిమిషాల పాటు సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 35 నిమిషాలు ఉడికించిన తర్వాత దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఉడికిన తర్వాత తీసిన దాన్ని 35 నిమిషాలు ఖచ్చితంగా ఉడికించాలి లో ఫ్లేమ్లో పెట్టి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే విరిగిపోతుంది. సో ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ 2 అవర్స్ పెట్టిన తర్వాత ఇది చల్లగానే తింటే బాగుంటుంది. ఇలా గిన్నెకి చుట్టూ లూజ్ చేసేసి పైన ఒక ప్లేట్ పెట్టి ఉల్టా పెట్టేస్తే మనకి ఇదైతే ఈజీగా రిమూవ్ అయిపోతుంది గిన్నె నుంచి. చూసారా, ఇంకా మనకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.